మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంట్రా ఈ గోళ? నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు మీరు. మీరందరూ కలిసి పిచ్చిదాన్ని చేస్తున్నారు. నన్ను క్షమించు భూమి. నువ్వు ఇలా ఆవేశపడిపోతుంటే ఏమైపోతావో నాకు భయం వేస్తుంది. నువ్వు ఇలా ఆవేశపడే కొద్దీ ఇంట్లో వాళ్ళు సహనం కోల్పోతూ ఉన్నారు. నువ్వేం చేస్తావో ఏంటో అని భయపడుతున్నారు. నీ పరిస్థితి ఇలా ఉండటంతో నువ్వు ఉండటం కూడా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా పోతుంది. అందుకే నీ మీద చేయి చేసుకోవడం తప్పితే నాకింకో దారి కనిపించలేదు. ఏం చేయాలరా ఈ అమ్మాయిని? చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదు. ఏం చేస్తామండి, బంగారం లాంటి పిల్ల ఆ విధంగా ప్రవర్తిస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. కానీ ఇలా ఎదురుగా పెట్టుకుని బాధపడ్డం కాదు. ఒరే రాఘవ, ఒక పని చేద్దాంరా. భూమిని కొద్ది రోజులు ఎక్కడికైనా పంపించేద్దాంరా. ఏంటన్నా మీరు పదే పదే పంపించేద్దాం అని అంటున్నారు? అంతకంటే వేరే దారే ఉందమ్మా. ఒకరోజంటే పర్వాలేదు, ప్రతిరోజు ఎలా బాధపడతాం? ఇంటికొచ్చిన వాళ్ళ మీద దాడి చేస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేస్తుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందోనని భయపడి తిరగాల్సి వస్తుంది ఈ ఇంట్లో. తనలా ప్రవర్తిస్తుందంటే కావాలని కాదు కదా నాన్న. తన ఆరోగ్యం బాలేదని తెలుసు కదా మనకి. ఇంట్లో పెట్టుకుని మంచి వైద్యం చేయించాలి, కానీ ఇలా బయటికి పంపించాలనుకోవడం ఏంటి? ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం కదక్క, అయినా కూడా తన ప్రవర్తనలో ఏ మార్పు రావడం లేదు. నాన్న చెప్పినట్టు తనని బయటికి పంపించడమే నాకు కరెక్ట్ అనిపిస్తోంది. రాఘవ, నువ్వు కూడా ఏంట్రా? తన దెబ్బకి ఆలేఖ్యకి పీడకల వచ్చింది. నన్ను చంపొద్దు అని ఆర్చుకుంటూ బయటకు వచ్చింది. ఈరోజు కలే వచ్చింది, రేపది నిజం కావచ్చు. ఇంటికొచ్చిన నా చెల్లిపైన దాడి చేసిన మనిషి రేపు నీ మీదో నా మీదో దాడి చేయదని నమ్మకం ఏంటి? నాన్న చెప్పింది కూడా నిజమే అక్క. తనని ఈ పరిస్థితిలో ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. అలా అని తన ఒక్కదాన్ని బయటికి వెళ్ళమంటం కూడా కరెక్ట్ కాదు. తన ప్రవర్తనకి పరిస్థితికి అందరం భయపడడం కన్నా తనకి నయ్యం అయ్యేంత వరకు వాళ్ళిద్దరిని బయటికి పంపించడమే బెటర్. బావా, మీరు వెళ్ళి వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఒక్కసారి బాగా ఆలోచించి రాఘవా, భూమిని బయటికి పంపించడం కోసం ఈ ఇంటికి మాధవను దూరం చేస్తున్నారా? తప్పదు బావా. ప్రతి క్షణం ఈ ఇంట్లో వాళ్ళు ఈ విధంగా భయపడుతూ ఎంతకాలం అని ఉంటారు? భూమి ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడమే మంచిదే. మీరొకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఏమైంది మాధవ్? మళ్ళీ నేనేం చేశాను? నువ్వెందుకు అలా ఉన్నావు? మాధవ్, నిజంగా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. రే మాధవ, నువ్వేమనుకోనంటే ఇంట్లో వాళ్ళందరూ భూమి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది నీతో చెప్పాలంటే చాలా బాధగా ఉన్నా కానీ చెప్పక తప్పడం లేదు. భూమిని ఒక మంచి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇంతకు మించి వేరే దారి కూడా ఏం కనిపించడం లేదు.
అవును మాధవ్, ఇలా ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నా గానీ ఎటువంటి ఫలితం కనిపించట్లేదు కదా. హాస్పిటల్లో ఉండి మందులు వాడితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో చూద్దాం. హాస్పిటల్లో అయితే డాక్టర్ పక్కనే ఉంటారు కాబట్టి భూమి ఇలా హైపర్ అయిన వెంటనే రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అవును భూమి, ఇంట్లో వాళ్ళు చెప్పేది నిజమే నాకు అనిపిస్తోంది. ఇందాక నువ్వు అలా నన్ను చంపద్దు అంటూ అరుస్తూ ఉంటే నాకెంత భయం అనిపించిందో తెలుసా? నిన్న అలా చూసి ఒక్క నిమిషం నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నీ ఆరోగ్యం కోసం మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిదేమో. రేపే మనం హాస్పిటల్కి వెళ్దాం భూమి, ఓకేనా? కిందకెళ్దాం రండక్క. మీరు చెప్పింది కరెక్టే. ఇక తను మీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదు. రేపే తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాను. మాధవా, తప్పుగా అనుకోవద్దు నాన్న. తను మాత్రం ఎన్ని రోజులని ఇలా బాధపడుతుందిరా? హాస్పిటల్కి వెళ్తే తన ఆరోగ్యమైనా కుదుటపడుతుంది కదా. ఈ సమస్యకి ఇంతకు మించి పరిష్కారం కనిపించటం లేదురా. ఇందులో అనుకోవడానికి ఏముందిలేమ్మా. మేము అసలు ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడంలో తప్పే ఉంది. అలాగే వెళ్తాం. ఏంటండి ఇది? ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి ఇంత దారుణంగా తయారవుతున్నాయి. చివరికి ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఏం చేయగలమ్మా? ఆ దేవుడి మీదే భారం వేసి అంతా నీదయ్య స్వామి అని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేం. సరే, హాస్పిటల్కి వెళ్తామంటున్నారు కదా, భూమికి నయమైపోతుంది. నువ్వేం బాధపడకో, వెళ్దాం పదా. హలో అలెక్య గారు, చెప్పండి. భూమికి ఒకసారి చెక్ చేపిద్దామని హాస్పిటల్కి బయలుదేరుతున్నారు. కాకపోతే మీ హాస్పిటల్కి వస్తారా లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్తారా అనేది తెలియటం లేదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే మీరు నేను ఇద్దరం రిస్క్ లో పడతాం.